Hi guys, welcome to my channel. Today my topic is about input devices. Basically input devices గురించి నేర్చుకునే బదులు అసలు ఇన్పుట్ డివైజెస్ వల్ల ఉపయోగం ఏంటి అనేది చూద్దాం. ఓకే, బేసికలీ ఇన్పుట్ డివైస్ ఇస్ వన్ ఆఫ్ ది హార్డ్వేర్ కాంపోనెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కంప్యూటర్. కంప్యూటర్కి డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని సెండ్ చేయడానికి ఈ ఇన్పుట్ డివైస్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఈ ఇన్పుట్ డివైస్లో ఏమేమి ఉంటాయి అంటే కీబోర్డ్ వచ్చింది, పాయింటింగ్ డివైజెస్లో మౌస్, ట్రాక్ బాల్, ట్రాక్ ప్యాడ్, నెక్స్ట్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్లో పెన్ వచ్చింది, టచ్ స్క్రీన్ వచ్చింది, జాయ్స్టిక్ వచ్చింది, నెక్స్ట్ ఆప్టికల్ డివైస్లో స్కానర్స్ వచ్చింది, బార్ కోడర్స్ వచ్చింది, ఓసిఆర్ వచ్చింది, ఓఎంఆర్ వచ్చింది, ఎంఐసిఆర్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఆడియో విజువల్ డివైజెస్లో మనకి డిజిటల్ కెమెరా అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు కీబోర్డ్ గురించి చెప్పుకుందాం. కీబోర్డ్ అంటే బేసికల్ కీబోర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. బేసికల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కంప్యూటర్. అండ్ కంప్యూటర్కి డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ సెండ్ చేయడానికి ఈ కీబోర్డ్ అనేది యూజ్ చేస్తాం. బేసికల్ కీబోర్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫాబెటిక్స్, నెంబర్స్, పంక్చువేషన్ మార్క్స్ అండ్ అదర్ బేసిక్ కీస్. ఓకే, అంతేకాకుండా కొన్ని కంప్యూటర్ కీబోర్డ్స్లో మనకి న్యూమరిక్ నెంబర్స్ కూడా ఉంటాయి. అది ఎటువైపు, కీబోర్డ్కి ఇటువైపు ఉంటాయి. న్యూమరిక్ నెంబర్స్ కీబోర్డ్ చివరిలో ఉంటాయి కొన్ని కంప్యూటర్ నెంబర్స్కి, కీబోర్డ్స్కి. ఓకే, కీబోర్డ్ యొక్క అడ్వాంటేజ్ వచ్చే లోపల కీబోర్డ్ యొక్క అడ్వాంటేజ్ వచ్చే లోపల యూజర్ అనేవాడు కంప్యూటర్కి డేటా అనేది కీబోర్డ్ ద్వారా స్పీడ్గా ఇవ్వచ్చు. వెన్ కంపేర్ టు పాయింటింగ్ డివైసెస్తో కంపేర్ చేస్తే కీబోర్డ్తో డేటా అనేది స్పీడ్గా ఇవ్వచ్చు కంప్యూటర్. ఓకే, డిసడ్వాంటేజెస్ వచ్చే లోపల కీబోర్డ్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చే లోపల కీబోర్డ్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ఇది టైపింగ్ అనేది స్లోగా, అంతేకాకుండా టైపింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కీబోర్డ్ యొక్క డిసడ్వాంటేజెస్ కంప్యూటర్తో పోలిస్తే, అంటే కంప్యూటర్ వర్క్ చేయడంతో పోలిస్తే కీబోర్డ్ యొక్క టైపింగ్ అనేది స్లోగా ఉంటుంది. అది మెయిన్ డిసడ్వాంటేజెస్ కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ పాయింటింగ్ డివైజెస్ ఇప్పుడు ఏం చెప్పుకుందాం, మౌస్ గురించి చెప్పుకుందాం. ఓకే, మౌస్ basically mouse is one of the pointing devices. మళ్ళీ మౌస్లో మనకి 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1 వచ్చినప్పుడు మెకానికల్ మౌస్ ఉంటుంది. మౌస్ 3 టైప్స్. మెకానికల్ మౌస్ ఒకటి, ఆప్టికల్ మౌస్ ఒకటి, థర్డ్ వన్ కార్డ్లెస్ మౌస్ అని ఒకటి ఉంటుంది. కార్డ్లెస్ మౌస్. ఓకే, మౌస్ అనేది 3 టైప్స్: మెకానికల్ మౌస్, ఆప్టికల్ మౌస్, కార్డ్లెస్ మౌస్. ఓకే, బేసిక్గా ఈ మెకానికల్ మౌస్ అంటే, ఈ మెకానికల్ మౌస్ కింద మనకి బాల్ టైప్ ఉంటుంది. మౌస్ ఇట్లా ఉండేది కదా, ఇది వేస్తున్నా కింద. మెకానికల్ మౌస్ కింద బాల్ టైప్ ఉండిద్ది ఒకటి. మెకానికల్ మౌస్ కింద బాల్ టైప్ ఉంది. ఆ బాల్ టైప్ ఎందుకు ఉంది అంటే మౌస్ యొక్క మూమెంట్ని డిటెక్ట్ చేయడానికి బాల్ టైప్ అనేది. ఓకే, మెకానికల్ మౌస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్టికల్ పాయింటింగ్ డివైస్. ఇట్ కన్సిస్ట్ బాల్ అండర్ ది మౌస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ది మూమెంట్స్ ఆఫ్ ది మౌస్. ఓకే, నెక్స్ట్ ఆప్టికల్ మౌస్ యొక్క మూమెంట్ని డిటెక్ట్ చేయడానికి ఇక్కడ కొన్ని డివైజెస్ యూజ్ చేస్తారు. ఇక్కడ మౌస్ యొక్క మూమెంట్స్ డిటెక్ట్ చేయడానికి డివైజెస్ యూజ్ చేస్తారు. అవి ఎలా ఉంటాయి అంటే, ఇట్ కెన్ ఎమిట్ and absorbs the light.
ఆప్టికల్ మౌస్లో ఎటువంటి డివైసెస్ తీసుకుంటారంటే, ఏ డివైజెస్ అయితే ఇట్ కెన్ ఎమిట్ అండ్ అబ్జర్వ్ ది లైట్ని ఎమిట్ చేసి అబ్జర్వ్ చేస్తాయో అటువంటి డివైజెస్ ఈ ఆప్టికల్ మౌస్లో తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కార్డ్లెస్ మౌస్లో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి వైర్లెస్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. కార్డ్లెస్ మౌస్లో బేసికల్ కార్డ్లెస్ మౌస్ ఈస్ one of the pointing device. It is used to here data will be transferred by using wireless technology. డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే వైర్లెస్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది మౌస్. ఓకే, మౌస్ యొక్క అడ్వాంటేజ్, బేసిక్గా మౌస్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చింది. ఇట్ ఈస్ యూజర్ ఎకో ఫ్రెండ్లీ ఫర్ బిగినర్స్కి యూజర్ ఎకో ఫ్రెండ్లీ. నెక్స్ట్ మౌస్ బేసిక్గా మౌస్ ఆక్యుపైస్ లెస్ స్పేస్, తక్కువ స్పేస్ని ఆక్యుపై చేసేది. ఓకే, డిసడ్వాంటేజెస్ వచ్చే లోపల మౌస్ ద్వారా మనం కంప్యూటర్కి ఇన్పుట్ అనేది ఇవ్వలేదు, డేటా అనేది ఇవ్వలేదు. దీని యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చే లోపల మౌస్ ద్వారా మనం కంప్యూటర్కి డేటా అనేది ఇవ్వలేము. ఓకే, నెక్స్ట్ ట్రాక్ బాల్. ఓకే, నెక్స్ట్ వచ్చే లోపల ట్రాక్ బాల్. బేసికలీ ట్రాక్ బాల్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేషనరీ డివైస్. Basically trackball is one of the stationary device. It contains ball on its top. ఎగ్జాంపుల్ ఎట్లా ఉండిద్దని ఎట్లా చూపిస్తున్నా, ఎలా ఉండిద్ది. ఓకే, బేసికలీ ట్రాక్ బాల్ కంటైన్స్ బాల్ ఆన్ ఇట్స్ టాప్. ఓకే, బేస్ మీద బాల్ ఉండిద్ది, దాన్ని ట్రాక్ బాల్ ఉండేది. సేమ్ ఇది మౌస్కి ఆప్టికల్ మౌస్ లానే పనిచేసేది. ఓకే, ట్రాక్ బాల్ is one of the stationary device. It occupies less space. Trackball is one of the stationary device. It contains ball on its top. Okay, ఈ ట్రాక్ బాల్ యొక్క అడ్వాంటేజ్ వచ్చే లోపల ఇది మౌస్తో పోలిస్తే ఇది తక్కువ స్పేస్ ఉపయోగించటమే కాకుండా ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ని మనం హ్యాండ్తో ఎటువైపు కావాలంటే అటువైపు మూవ్ చేసుకోవాలి. ఈ బాల్ని మనం ఎటువైపు కావాలంటే అటువైపు మూవ్ చేసుకుంటా ఉంటే అది కూడా కంప్యూటర్లో అలానే మూవ్ అవుతూ ఉండిద్ది. ఓకే, అంటే ఈ టాక్పైస్ తక్కువగా మౌస్తో పోలిస్తే ఈ ట్రాక్ బాల్ అనేది స్పేస్ అనేది తక్కువగా ఆక్రమించింది. ఓకే, బేసిక్గా డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ట్రాక్ బాల్లో ఈ బాల్ ఉండేది కదా, ఈ బాల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. దాని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ బాల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ట్రాక్ ప్యాడ్. ఓకే, నెక్స్ట్ వచ్చే లోపల ట్రాక్ ప్యాడ్. ఈ ట్రాక్ ప్యాడ్ మన హ్యాండ్ అంటే స్క్రీన్లో ఎట్లా ఉండేది కదా, ఈ స్క్రీన్లో మన హ్యాండ్ని ఎటువైపు అయితే మూవ్ చేస్తామో ఆ పాయింటర్ కూడా అటువైపే మూవ్ అయ్యింది. దాన్ని ట్రాక్ ప్యాడ్ అంటారు. బేసికలీ ట్రాక్ ప్యాడ్ అంటే ఏంటంటే మన హ్యాండ్ని ఇటువైపు మూవ్ చేసాం అనుకో, ఆ పాయింటర్ అనేది కూడా అటువైపే మూవ్ అయ్యింది. ఇటువైపు మూవ్ చేస్తే ఇటువైపు మూవ్ అయ్యింది. అలా ట్రాక్ ప్యాడ్ అంటే అది. బేసిక్ ఈ ట్రాక్ ప్యాడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం కంట్రోల్ చేయగలం, హ్యాండ్స్తో కంట్రోల్ చేయగలం. ట్రాక్ ప్యాడ్ని హ్యాండ్స్తో కంట్రోల్ చేయాలి. ఓకే, డిసడ్వాంటేజ్ వచ్చినప్పుడు ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, బేసిక్గా ఈ ట్రాక్ ప్యాడ్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే
ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ది పాయింటింగ్ డివైజెస్. నెక్స్ట్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్. హ్యాండ్ హెల్డ్ డివైజెస్లో పెన్. ఈ హ్యాండ్ హెల్డ్ డివైస్లో పెన్ అంటే మామూలు పెన్ కాదు. ఈ హ్యాండ్ హెల్డ్ డివైస్లో పెన్ అనేది ఒకటి ఉంది, దట్ అబ్జర్వ్స్ అండ్ ఎమిట్ లైట్. ఓకే, ఈ పెన్ అనేది, పెన్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింటింగ్ డివైస్. పెన్ను కూడా ఒకటి, పెన్ను కూడా పాయింటింగ్ డివైజెస్ కింద వచ్చింది. కాకపోతే ఈ పెన్నుని పట్టుకోవచ్చు కాబట్టి దీన్ని హ్యాండ్ హెల్డ్ డివైజెస్ కింద కూడా చెబుతారు. ఓకే, బేసికలీ పెన్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింటింగ్ డివైజెస్. పెన్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింటింగ్ డివైజెస్. బేసిక్లీ పెన్ అనేది ఎవరెవరు యూజ్ చేస్తారంటే డాక్టర్స్, డెంటిస్ట్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టచ్ స్క్రీన్. ఓకే, బేసికల్ నెక్స్ట్ టచ్ స్క్రీన్. Basically, it contains input output device. Input output system. Basically, touch screen contains input output system. అంటే ఇక్కడ టచ్ స్క్రీన్లో మనం ఇన్పుట్ ఇవ్వచ్చు, మనం ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్ ఇస్తుంది మనకు. అలా బేసిక్లీ టచ్ స్క్రీన్ని, దీనికి ఎగ్జాంపుల్స్, ఇది అర్థం అవ్వాలంటే దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చే లోపల ఏటీఎం. ఓకే, టచ్ స్క్రీన్కి బేసిక్గా ఎగ్జాంపుల్స్ వచ్చే లోపల ఏటీఎం అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఇట్ ఈస్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బేసికల్ ఇట్ కమ్స్ అండర్ హ్యాండ్ హెల్డ్ డివైస్. ఎందుకంటే దీనికి ఏటీఎం అని ఎందుకు చెప్పానంటే మనం ఏటీఎంలో డేటాని ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ ఇచ్చింది కాబట్టి అది టచ్ స్క్రీన్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ టచ్ స్క్రీన్ వచ్చే లోపల ఏటీఎం అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ జాయ్స్టిక్. జాయ్స్టిక్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింటింగ్ డివైస్. జాయ్స్టిక్ కూడా పాయింటింగ్ డివైస్ కింద వచ్చింది. జాయ్స్టిక్ ఈజ్ one of the pointing device. Basically it contains, joystick అనేది ఎలా ఉండిద్ది, ఎలా ఉండి ఇక్కడ ఎలా ఉండిద్ది. Joystick is one of the pointing device. It contains buttons. జాయ్స్టిక్లో బటన్స్ అంటారు, బటన్స్ ఉంటాయి కదా, దాన్ని ట్రిగ్గర్స్ అంటారు. జాయ్స్టిక్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింటింగ్ డివైస్. బేసికలీ ఇట్ ఈస్ మౌంటెడ్ విత్ ఏ ట్రిగ్గర్స్. ఇట్ ఈస్ మౌంటెడ్, MOUNTED, మౌంటెడ్. బేసికలీ ఇట్ ఈస్ మౌంటెడ్ విత్ ఏ ట్రిగ్గర్స్. దీనినే ట్రిగ్గర్స్ అంటారు. జాయ్స్టిక్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే వీడియో గేమ్స్లో యూజ్ చేస్తాం జాయ్స్టిక్ని. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చే లోపల వీడియో గేమ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్కానర్స్. ఆప్టికల్ డివైజెస్లో స్కానర్. బేసికలీ స్కానర్ ఈజ్ యూజ్డ్ టు స్కాన్ ది డేటాని స్కాన్ చేయడానికి స్కానర్స్ అనేది యూజ్ చేస్తాం. డేటాని స్కాన్ చేసే స్కానర్స్కి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫోన్పే చెప్పుకోవచ్చు, పేటిఎం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ పేటిఎం చెప్పుకోవచ్చు, ఫోన్పే చెప్పుకోవచ్చు, అండ్ సో ఆన్ ఎక్సెట్రా. బేసిక్గా స్కానర్స్ అనేది ఏం చేసిద్దంటే డేటా కోసం, అంటే డేటాని క్యాప్చర్ చేసుకోవటానికి స్కాన్ చేసిద్ది. స్కానర్స్ అనేది ఎందుకు స్కాన్ చేసిద్ది అంటే డేటాని క్యాప్చర్ చేసుకోవడానికి స్కాన్ చేసిద్ది. ఓకే, నెక్స్ట్ బార్కోడర్స్. Basically barcode use a beam of light ni use చేస్తాయి. uses a beam of light. Basically barcodes అనేది beam of light ని యూజ్ చేస్తాయి. ఎందుకంటే ఆ బార్కోడ్ ని
ఇలా ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ చదువుతున్నాం. ఈ బార్ కోడర్స్ని అబ్జర్వ్ చేసుకోవటానికి బార్ కోడర్స్ అనేది బీమ్ ఆఫ్ లైట్ని యూజ్ చేస్తాయి. ఎలా యూజ్ చేస్తాయి అంటే ఈ బార్ కోడర్స్ ముందు ఏం చేస్తాయి అంటే ఈ బీమ్ ఆఫ్ లైట్ని ఈ బార్ కోడ్ మీద పాస్ చేస్తాయి. ఈ బీమ్ ఆఫ్ లైట్ని బార్ కోడ్ మీద పాస్ చేస్తే అప్పుడు ఈ పాస్ చేసిన తర్వాత వచ్చిన అంటే ఈ బార్ కోడ్ మీద పాస్ చేసినప్పుడు వచ్చిన బీమ్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేసి అప్పుడు డేటా అనేది క్యాప్చర్ చేసుకునేది. ఓకే, బేసికల్ బార్ కోడర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్టికల్ డివైసెస్. ఇట్ యూజెస్ బీమ్ ఆఫ్ లైట్ టు క్యాప్చర్ ది డేటా. Here barcode sends the data. Here barcode sends beam of light to the barcode and it's take reflect. అంటే ఇక్కడ బీమ్ ఆఫ్ లైట్ని దీని మీద పంపించినప్పుడు కొన్ని లైట్ రేస్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ లైట్ రేస్ని ఈ బార్కోడర్స్ అబ్జర్వ్ చేసుకుంటే డేటా అనేది క్యాప్చర్ అయ్యింది. ఓకే, అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓసిఆర్స్. బేసిక్లీ ఓసిఆర్స్ అనేది ఇక్కడ ఆప్టికల్ స్కానర్స్, స్మాల్ ఆప్టికల్ స్కానర్స్ని యూజ్ చేస్తారు. బేసిక్గా ఓసిఆర్స్, ఈ ఓసిఆర్స్లో స్మాల్ ఆప్టికల్ స్కానర్ని యూజ్ చేస్తారు. ఎందుకని డేటాని క్యాప్చర్ చేయడానికి స్మాల్ మర్చిపోయి ఇక్కడ బార్ కోడర్స్కి ఎగ్జాంపుల్స్. బార్ కోడర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? హోటల్స్లో యూజ్ చేస్తారు, షాపింగ్ మాల్స్లో యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఓసిఆర్స్లో మనకి స్మాల్ ఆప్టికల్ స్కానర్స్ ఉంటుంది. ఎందుకు? డేటాని క్యాప్చర్ చేయడానికి బేసిక్గా ఈ ఓసిఆర్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఓఎంఆర్. ఓకే, బేసిక్గా ఈ ఓఎంఆర్ కూడా అంతే, డేటాని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంతేకాక దీనిని ఓఎంఆర్ బేసిక్గా దీనిని ఎక్కడ యూజ్ చేస్తారంటే లాటరీస్లో యూజ్ చేస్తారు. ఏదైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని తయారు చేయడంలో యూజ్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేయడంలో, లాటరీస్లో తయారు చేయడంలో బేసిక్గా ఈ ఓఎంఆర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎంఐసిఆర్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎంఐసిఆర్. నెక్స్ట్ ఎంఐసిఆర్. బేసికల్లీ ఈ ఎంఐసిఆర్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇంక్ అనేది యూజ్ చేస్తారు. బేసికలీ ఎంఐసిఆర్ అనేది ఒక ఆప్టికల్ డివైజెస్. హియర్ ఇట్ యూజెస్ మ్యాగ్నెటిక్ ఇంక్. ఎందుకంటే డేటా అనేది ఎంఐసిఆర్ అనేది మ్యాగ్నెటిక్ ఇంక్ యూజ్ చేసింది. అంటే డేటా అనేది మ్యాగ్నెటిక్ ఇంక్లో రాస్తే వాటి వరకే అబ్జర్వ్ చేస్తుంది. ఏ డేటా అయితే మ్యాగ్నెటిక్ ఇంక్లో ఉండేదో ఆ డేటానే అబ్జర్వ్ చేసింది. బేసిక్గా ఈ ఎంఐసిఆర్ అనేది ఏం యూజ్ చేసింది అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ని యూజ్ చేసింది. డేటా అనేది మ్యాగ్నెటిక్ ఇంక్లో ఉంటేనే అది క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే, బేసిక్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే బ్యాంక్స్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆడియో ఆర్ విజువల్ డివైజెస్లో డిజిటల్ కెమెరా. ఆడియో ఆర్ విజువల్ డివైజెస్ డిజిటల్ కెమెరా. బేసిక్గా ఈ డిజిటల్ కెమెరా ఏం చేస్తుందంటే ఇట్ టేక్ ఫొటోస్ ఆర్ వీడియోస్ డిజిటల్గా తీసిద్ది. ఇట్ టేక్ ఫొటోస్ అండ్ వీడియోస్ digitally and stores the photos and videos by using storage devices. అంటే బేసిక్గా డిజిటల్ కెమెరా గురించి చెప్పుకోవాలంటే ఇది ఫొటోస్ వీడియోస్ డిజిటల్గా తీసిద్ది, అది ఒక పాయింట్.
అండ్ ఇట్ కమ్ అండర్స్ ఆడియో విజువల్ డివైజెస్. అది నెక్స్ట్ పాయింట్. థర్డ్ పాయింట్ అండ్ ఏంటిదంటే ఇట్ స్టోర్స్ డేటా ఇట్ స్టోర్స్ డేటా ఇన్ స్టోరేజ్ డివైజెస్. డేటాని స్టోరేజ్ డివైజెస్లో స్టోర్ చేసేది. దానికి ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ స్టోరేజ్ డివైసెస్లో స్టోర్ చేసేది ఏ స్టోరేజ్ డివైస్ అంటే సిడీలో స్టోర్ చేయొచ్చు, ఫ్లాపీ డిస్క్లో స్టోర్ చేయొచ్చు, డివిడీలో స్టోర్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది ఇన్పుట్ డివైజెస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.